కర్నూలు నగరంలోనే 19-20 వార్డు మహిళా సంఘం 5వ రెండవ మహాసభ ఉదయం 10 గంటలకు సోమశెట్టి నగర్లోనే యూటీఎఫ్ ఆఫీసు నందు నిర్వహించారు. 5వ జిల్లా నాయకులు ఈఎల్ఎస్ రత్నమ్మ అధ్యక్షతన జరిగిన మహాసభను ఉద్దేశించి 5వ జిల్లా కార్యదర్శి అలవేలు, జిల్లా సహాయ కార్యదర్శి పిఎస్ సుజాత మాట్లాడారు. నేడు మహిళలు శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందుతూ ప్రపంచంలో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని, మహిళ ఒక తల్లిగా, చెల్లిగా, అక్కగా తన ప్రేమను, ఆప్యాయతను పంచుతూ సమాజంలో ఒక ప్రత్యేక స్థానం కలిగిన మహిళకు ఈ రోజు రక్షణ లేకుండా పోతుందన్నారు. వరకట్న వేధింపులు, అత్యాచారాలు, యాసిడ్ దాడులు, భద్రత లేని జీవితంతో మహిళలు బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్న పరిస్థితి దాపురించిందన్నారు. రాబోయే రోజుల్లో మద్యపాన నిషేధం మహిళల రక్షణ కొరకు 5వ పోరాటానికి సిద్ధమవుతుందని, ఆయా పోరాటాల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ నరసింహులు, సిపిఎం పార్టీ వార్డు కార్యదర్శి బి రాధాకృష్ణ సభకు మద్దతు తెలియజేస్తూ మాట్లాడారు. 17 మందితో 5వ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా ఈఎల్ఎస్ రత్నమ్మ, వార్డు అధ్యక్షులుగా బీబీ, కార్యదర్శిగా సుగుణ, ఉపాధ్యక్షులుగా శకుంతలమ్మ, శ్యామలమ్మ, కళావతమ్మ, ముంతాజ్, మేరమ్మ, సహాయ కార్యదర్శులుగా నాగమ్మ, సుశీల, అనురాధ, మేరీ, యమున, నన్నెమ్మ, మల్లేశ్వరి, సోమేశ్వరమ్మ, సంధ్య, బాయిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మనం ఈ రోజు అలాంటి 2 ప్రాణాలని నిలబెట్టిన వాళ్ళగా మనం